హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. చేయకుండా ఈరోజు మన స్మాల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. నిజమైన ప్రేమకి మరణం లేదు. స్మాల్ హర్రర్ స్టోరీ. నా పేరు రమేష్. ఇది నా జీవితంలో జరిగిన నిజమైన ఘటన. మాది ఒక చిన్న పల్లెటూరు. నాకు సిటీలో జాబ్ రావడంతో మా ఫ్యామిలీ మొత్తాన్ని సిటీకి వెళ్ళిపోయాం. 2 సంవత్సరాల క్రితం వచ్చేసాం. ఆ రోజు మా ఊర్లో బంధువుల అమ్మాయి మ్యారేజ్ ఉండేసరికి నా ఫ్యామిలీ మొత్తం ముందుగా వెళ్ళారు. నాకు కాస్త వర్క్ ఉండటంతో చాలా లేట్ అయిపోయింది. అప్పటికే రాత్రి దాదాపు 12 గంటలు అవుతుంది. నేను బైక్ మీద మా ఊరికి బయలుదేరాను. మ్యారేజ్ కోసం నేను అప్పుడే 2 ఇయర్స్ తర్వాత రావడం నా ఊరికి. రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది. రోడ్డుపై ఒక్క వాహనం కూడా కనిపించట్లేదు. గాలి గట్టిగా వీచుతూ ఉంది. అప్పుడే రోడ్డు పక్కగా ఒక అమ్మాయి నిల్చొని ఉంది. ఆమె చాలా ఆందోళనగా నిల్చొని ఉంది. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్ అని అడుగుతూ ఉంది. అక్కడ ఎవ్వరూ ఆగడం లేదు. నాకు కాస్త అనుమానం వచ్చి ఆపి అడిగాను, ఇంత రాత్రి ఇక్కడ ఎందుకు నిల్చున్నారు అని అడిగాను. ఆ అమ్మాయి నెమ్మదిగా చెప్పింది, నా పేరు అవని. మా ఊరు మీ ఊరికి పక్కనే ఉంటుంది. నేను అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి. నేను అడిగాను, ఇంత రాత్రి మీరు ఈ ఊరికి ఎందుకు వెళ్తున్నారు? కొంచెం బాధగా నవ్వి, ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. రేపు అతనికి నా ప్రేమ విషయం చెప్పాలి. అందుకోసం ఒక గిఫ్ట్ కొనడానికి సిటీకి వచ్చాను. అలా లేట్ అయిపోయింది అంది ఆమె. ఆ మాట విన్నాక నాకు కాస్త విచిత్రంగా అనిపించింది. రాత్రి 12 గంటలకు ఇలా ఎవరైనా వస్తారా అని అనిపించింది. కానీ ఆమె చాలా బాధగా కనిపించింది. సరే ఎక్కండి అన్నాను. ఆమె బైక్ మీద వెనకాల కూర్చుంది. కానీ ఆమె ఎక్కగానే నాకు విచిత్రంగా అనిపించింది. బైక్ ఒక్కసారిగా చాలా బరువుగా అనిపించింది. ఎందుకో నా వెనక ఎవరూ లేనట్టు ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ మిర్రర్లో చూశాను, ఆ అమ్మాయి కూర్చొని ఉంది. ఇది ఏంటి ఈ గందరగోళం అని నా మనసులో అనిపించింది. అప్పుడే ఆ అమ్మాయి నవ్వుతూ, నేను నా లవ్ స్టోరీ చెప్తాను, మీరు వింటారా అని అడిగింది. నేను సరే చెప్పండి అన్నాను. ఆమె నెమ్మదిగా నవ్వింది. నేను ప్రేమించిన అబ్బాయి పేరు రమేష్ అని అవని చెప్పింది. నేను ఆశ్చర్యంగా, అవునా, నా పేరు కూడా రమేషే అన్నాను. ఆమె నవ్వుతూ, నాకు తెలుసు అంది. నాకు కాస్త ఆశ్చర్యం వేసింది. అంటే నన్నేనా అని అడిగాను. ఆమె వెంటనే, అది తర్వాత చెప్తాను, ముందు నా లవ్ స్టోరీ వినండి అంది. నేను బైక్ నెమ్మదిగా నడుపుతున్నాను. సరే చెప్పండి అన్నాను. ఆమె చెప్పడం ప్రారంభించింది. నేను అతన్ని మొదటిసారి ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తూ ఉంటే చూశాను. అప్పుడే అతను చాలా మంచివాడు అని అనిపించింది. ఎవరికైనా అవసరమైతే వెంటనే హెల్ప్ చేసే అతని మనస్తత్వం నాకు చాలా నచ్చింది. ఆ రోజు నుండి నేను అతన్ని రోజు గమనించేదాన్ని. అతను రోజు కాలేజీకి బస్సులో వెళ్ళేవాడు. నేను కూడా అదే బస్సులో వచ్చేదాన్ని అని చెప్పేవాడిని. కానీ అతను ఎప్పుడూ నా వైపు కూడా చూడలేదు. నేను నవ్వుతూ అడిగాను, అంటే అతను చాలా చదువుకునే టైప్ అనుకుంటా. అవును అంది ఆమె. అవని చాలా చదువుకుంటాడు. అందుకే అతను నాకు చాలా ఇష్టం. ఎక్కడ నచ్చాడు? నేను సరిగ్గా అంటే అతను మా ఊరి వాడేనా అన్నట్లుగా అడిగాను. అవును అంది ఆమె. సరే, అతను ఎలా ఉంటాడు? కొన్ని వివరాలు చెప్పండి. నేను అతన్ని కనుక్కొని మీ ప్రేమ విషయం చెప్తాను అన్నాను. ఆమె కొద్దిసేపు మౌనంగా ఉంది. తర్వాత నెమ్మదిగా అంది, అతను ఎలా ఉంటాడో మనం ఊరు చేరుకున్న తర్వాత చెప్తాను. అప్పుడు నేను అడిగాను, సరే కానీ మీరు ఈ రాత్రి సిటీకి ఎందుకు వచ్చారు అని మళ్ళీ అడిగాను. ఆమె బాధగా చెప్పింది కదా, గిఫ్ట్ కోసం అని. కానీ ఆ గిఫ్ట్ ఎక్కడో పడిపోయింది, అదెలా అని అడిగాను. నేను గిఫ్ట్ కొని వస్తూ ఉండగా తెలియకుండా కింద పడిపోయింది. నాకు ఫోన్ కూడా వచ్చింది, అందులోనే గమనించలేదు. చాలాసేపు వెతికాను కానీ దొరకలేదు. నేను అన్నాను, అవునా, చాలా బాధగా ఉంది. అవును. నేను అడిగాను, ఆమె అమ్మ నాన్న ఏం చేస్తారు? ఆమె చెప్పింది, మా అమ్మ నాన్న, నాకు ఒక చెల్లి ఉంది. మేమంతా కలిసే ఉంటాం. తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి గురించి చెప్పడం ప్రారంభించింది. అతను చాలా మంచివాడు, అందరికీ హెల్ప్ చేస్తాడు. నేను అతన్ని చాలా ప్రేమించాను అని కొంచెం విషయం చెప్పడం మర్చిపోయాను. రమేష్ ఏంటి? రమేష్ అని అనగానే నేను ఆ గిఫ్ట్తో పాటు ఒక లెటర్ కూడా రాశాను. అతను కోసం 2 కలిసి ఇవ్వాలి అనుకున్నాను. ఆమె గొంతు ఒక్కసారిగా కాస్త దిగులుగా మారింది. కానీ దేవుడు రాసిన రాత వేరేగా ఉంది. నేను అడిగాను,
ఏంటి? ఎందుకు అలా అంటున్నారు? ఆమె నెమ్మదిగా అంది. నీకు కొంచెం ముందుకు వెళ్ళాక తెలుస్తుంది. నేను ఆశ్చర్యంగా అంటే అని అడిగాను. ఏం లేదు, సరే వెళ్ళండి అంది. కొంచెం దూరం వెళ్ళాం. చెప్పింది. ఇక్కడ నుండి 3వ వీధి 2వ ఇల్లు నాది అని అవని చెప్పింది. నేను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి బైక్ ఆపాను. వెనక్కి తిరిగి చూసేసరికి దిగు అని చెప్పేసరికి వెనక చూసేసరికి ఆమె బైక్ మీద లేదు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. అవని అవని అని పిలిచాను. చుట్టూ చూశాను. ఎక్కడా అవని లేదు. రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. ఒక చల్లని గాలి మాత్రమే వీచింది. నా గుండె బలంగా కొట్టుకోవడం మొదలైంది. ఇదేంటి ఇప్పటి వరకు నా వెనకే కూర్చుంది, మాట్లాడింది కదా అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఎదురుగా ఒక ఇల్లుని చూశాను. లోపలికి వెళ్ళాలి అని ఉంది. వెళ్ళిందేమో అని అనుకున్నాను. ఆసక్తిగా అనిపించింది. నేను కూడా ఆ ఇంట్లోపలికి వెళ్ళాను. ఇంట్లోపల ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉంది. ఆ ఫోటో పూలమాల వేసి ఉంది. నేను దగ్గరికి వెళ్ళి చూశాను. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో కాదు. ఇప్పటి వరకు నా బైక్ మీద కూర్చుని ఉన్న అవని. నా శరీరం అంతా వణికిపోయింది. అప్పుడే అక్కడికి ఒక పెద్దాయన వచ్చారు. ఎవరిని వెతుకుతున్నారు బాబు అని అడిగాడు. నేను వణుకుతూ అడిగాను. ఇది అవని ఇల్లు కదా? ఆ పెద్దాయన ఒకసారి నన్ను ఆశ్చర్యంగా చూశాడు. అవని గురించి నీకెలా తెలుసు అన్నాడు. నేను జరిగిన విషయం మొత్తం చెప్పాను. అది విన్న అతని కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఆయన నెమ్మదిగా చెప్పాడు. అవని 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చచ్చిపోయింది బాబు. ఆ రోజు కూడా ఆమె ఒక అబ్బాయికి గిఫ్ట్ ఇవ్వాలి అని, తన ప్రేమ గురించి చెప్పాలని సిటీకి వెళ్ళింది. ఆ అబ్బాయి పేరు రమేష్. ఆ మాట విన్న వెంటనే నా గుండె ఆగి కొట్టుకున్నట్టుగా అయింది. ఆ రమేష్ నేనే బైక్ ఆపాను. ఆ పెద్దాయన మాట విన్నాక నేను ఒక్కటే షాక్ అయిపోయాను. ఆ రమేష్ నేనే అని నెమ్మదిగా అన్నాను. ఆ పెద్దాయన ఒక్కసారిగా నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వేనా ఆ రమేష్ అని అడిగాడు. నేనే తల ఊపాను. అతను నెమ్మదిగా కూర్చోమని ప్రారంభించాడు. 2 సంవత్సరాల క్రితం అవని నీకు తన ప్రేమ విషయం చెప్పాలి అని నిర్ణయించుకొని నీ కోసం గిఫ్ట్ కూడా కొనింది. కానీ సిటీ నుండి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయింది. చనిపోయే ముందు కూడా ఒక మాట చెప్పింది. ఆ మాట నేను ఆత్రంగా అడిగాను. ఏంటి అని. ఆ పెద్దాయన చెప్పాడు. రమేష్కి నా ప్రేమ విషయం చెప్పలేకపోయాను అని మాత్రమే చెప్పింది. అది విన్న నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఎందుకంటే నాకు అవని గురించి అస్సలు తెలీదు. ఆమె నన్ను ఇంతగా ప్రేమిస్తుందని కూడా తెలీదు. అప్పుడే నా చేతిలో పెద్దాయన చిన్న గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు. అందులో ఆ పెద్దాయన అవనికి అప్పుడే నా చేతిలో ఆ పెద్దాయన ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు. ఈ గిఫ్ట్ అని అంటే ఆ పెద్దాయన అవనికి చనిపోయిన ప్లేస్కి కాస్త దూరంలో దొరికింది అని అన్నాడు. ఆ మాట విన్నాక బాధగా అనిపించి ఆ గిఫ్ట్ తెరిచాను. అందులో ఒక చిన్న సిల్వర్ రింగ్ ఉంది. అప్పుడే అతను ఏదో గుర్తు వచ్చినట్టు అనిపించి, అవని వస్తువులు ఎక్కడ ఉన్నాయి కాస్త చూపిస్తారా ప్లీజ్ అన్నాడు రమేష్. అడిగాను. అవని బాబు రండి చూపిస్తాను అని లోపలికి తీసుకువెళ్ళాడు. చూపించాడు. అక్కడికి వెళ్ళగానే ఒక బుక్ కనిపించింది. వెళ్ళగానే దాంట్లో ఒక మడత పెట్టిన ఫోల్డ్ చేసిన పేపర్ కనిపించింది. దాన్ని తీశాను. ఓపెన్ చేసి దానిలో రమేష్, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఎంత అంటే మాటల్లో చెప్పలేను. ఎందుకు అంటే నా దగ్గర సమాధానం లేదు. నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నా ప్రాణం పోయే వరకు నిన్నే ప్రేమిస్తాను అని అందులో ఉంది. అది చదివిన వెంటనే నా గుండె చాలా బాధగా అనిపించింది. అప్పుడు ఒక్కసారిగా చల్లని గాలి వీచింది. ఎవరైనా నా వెనక నిలుచున్నారా అనిపించింది. నేను నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాను. దూరంగా వీధి చివర అవని నిల్చుని నవ్వుతూ కనిపించింది. ఆమె నన్ను చూస్తున్నట్టుగా అనిపించింది. మెల్లగా అమాయకమైన ఆమె ముఖం ఆ రోజు కనిపించింది. ఆ రోజు నుండి నాకు ఒక విషయం అర్థమైంది. నిజమైన ప్రేమ ఎప్పుడూ చనిపోదు అని. అప్పటి నుండి నేను అప్పుడప్పుడు అదే టైంకి ఆ ఊరికి అదే లేట్ టైంలో వెళ్ళడం మొదలుపెట్టాను. ఎప్పుడు కనిపించినట్టే అనిపిస్తుంది. కొన్నిసార్లు కనిపించినట్లుగా అనిపిస్తుంది. కానీ నిజం మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. కానీ ప్రతి సంవత్సరం ఆమె చనిపోయిన రోజు ఆమె సమాధి దగ్గరకు వెళ్ళి కాసేపు మౌనంగా కూర్చుంటేవాడిని. ఆమె నాతో మాట్లాడినట్టుగా అనిపించేది. ఎన్నో కబుర్లు చెప్పినట్టుగా అనిపించింది. అలా నా జీవితం గడుస్తూ వస్తుంది. 3 సంవత్సరాల తర్వాత నాకు పెళ్ళయింది. కొంతకాలానికి నాకు ఒక పాప పుట్టింది. ఆ పాప
అచ్చం అవనిలాగే అనిపించింది. ఆ పాపకి అవని అని పేరు పెట్టాను. ఇప్పటి వరకు అప్పటి నుండి అవనికి దొరకని ప్రేమను, నా ప్రేమ మొత్తాన్ని ఆ పాపకి చూపించడం మొదలుపెట్టాను. అవని కోల్పోయిన ప్రేమని పొందడానికి మళ్ళీ నా పాప రూపంలో నా దగ్గరికి వచ్చింది అని నా మనసు చాలా బలంగా చెప్పింది. అందుకే ఎప్పటికీ కూడా ప్రేమ మరణించదు. అందుకే చరిత్రలో ప్రేమకు గుర్తుగా చాలా జంటలే ఉన్నాయి. అలాగే ఈ అవని రమేష్ కూడా. అవని ప్రేమ చెప్పలేకపోయింది సరైన సమయంలో. అందుకే మళ్ళీ తిరిగి తన ప్రేమను తను పొందడానికి ఇలా తిరిగి వచ్చింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి మరొక ప్రేమ కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి కథలు ట్రై చేస్తాను. ఎలా ఉందో కూడా చెప్పి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేసి ఒక లైక్ ఇస్తే నా ఛానల్ ఇంకాస్త ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ సో మచ్.